ఏంటి తల్లి? ఏంటి తల్లి? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావా? నేను వచ్చేసానుగా, ఏడవద్దు. ఓ మౌమా, ఏ వచ్చేసాను కదా, ఏడవద్దు. ఏమైంది? పాప ఎందుకు ఏడుస్తుంది? నాకూ తెలీదు. నన్ను ఎత్తుకోమని అనుకుంటా. అందుకే చూడు, నా చేతుల్లోకి రాగానే వెంటనే ఆపేసింది. ఏంటి దగ్గరికి వస్తున్నారు? అంటే నేను నిన్ను నమ్ముతున్నానని చెప్పినందుకు సర్ప్రైజ్ ఎలాగో ఇవ్వలేదు, కనీసం ఒక ముద్దైనా. నువ్విక్కడ ఉన్నన్ని రోజులు మీరిద్దరూ భార్యాభర్తల్లా కలవకూడదు, కాపురం చెయ్యకూడదు. ఏమైంది బ్రాహ్మణి? ఎందుకలా దూరం పెడుతున్నావు? అంటే నన్ను క్షమించలేదా? లేక మన పాపని శాశ్వతంగా దూరం చేసిన వాడిగానే నన్నింకా చూస్తున్నావా? దూరం చేయడం ఏంటి? మీరలా మాట్లాడకండి. నా పాప నాకెప్పటికీ దూరం కాదు. నా కళ్ళ ముందే కదలాడుతూ ఉంటుంది. ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. సారీ బ్రాహ్మణి, ఇంకెప్పుడు అలా అన్నా. తప్పు నాది అని ఒప్పుకున్నప్పుడు నువ్వు నవ్వుతూ క్షమించినట్టు మాట్లాడావు. అలాంటిది ఇప్పుడు దగ్గరికొస్తే ఎవరో పరాయి వ్యక్తిలా దూరం పెడుతున్నావు. అసలు ఏమైంది బ్రాహ్మణి? ఇంకా నా మీద కోపంగానే ఉందా? అవును. ఏంటి, ఇంకా కోపంగా ఉందా? ఇదేంటి మళ్ళీ? అంతా క్లియర్ అయిపోయింది, ప్రేమ పుట్టింది అన్నావు కదా? అన్నాను, కానీ అంత తొందరగా గతాన్ని మర్చిపోలేకపోతున్నాను. అందుకే మీకు దూరంగా ఉంటున్నాను. కానీ దూరం ఇంకెన్నాళ్ళు? మీ ప్రవర్తన నా మనసు మారే వరకు. ఏంటి బ్రాహ్మణి ఇది? అమ్మయ్య హ్యాపీ అనుకునేసరికి నువ్విలా ట్విస్ట్ ఇస్తున్నావు ఏంటి బ్రాహ్మణి? తల్లి, మీ అమ్మని చంద్రముఖి వదిలి వెళ్ళిపోయింది అనుకున్నాను, కానీ ఇంకా కొంచెం టైం పట్టేలా ఉంది. అప్పటి వరకు నేను టచ్ మీ నాటే. నన్ను క్షమించండి. అమ్మగారు పెట్టిన షరతు కోసం మీకు మీ ప్రేమకి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆ నిజం చెప్పలేక ఇలా మౌనంగా నిలబడాల్సి వస్తుంది. ఇంకేంటి చూస్తున్నావు? దగ్గరికి రాకూడదు అన్నప్పుడు ఇటువైపు ఎందుకు చూస్తున్నావు? అటు తిరుగు. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో, ఈ కొత్త కన్ఫ్యూజన్ ఏంటో నాకైతే పిచ్చెక్కిపోతుంది. ఈ పిచ్చి తగ్గాలంటే మైండ్ని కాస్త డైవర్ట్ చేసుకోవాలి. అయితే G5 ఓపెన్ చేయాల్సిందే.
ఓ, అమ్మో ఇంతకు మించి ఒంటరిగా చూడడం నా వల్ల కాదు. అయినా ఈ దెయ్యాల సినిమా ఇంత భయంకరంగా ఎందుకు తీస్తారో? ఈ హర్రర్ మూవీ అంటూ రేపు మిట్ట మధ్యాహ్నం తెలుస్తా. అబ్బా వనజ, ఏంటి నీ గోల? రండి, అక్కడ అక్కడ అదిగోండి. ఏది? ఇక్కడ ఇక్కడేనండి. ఇక్కడే నేను చూశానండి. ఇక్కడే తెల్లగా ఉన్న వెలుగుదేం కనిపించింది. మరేది? అదే తెలియట్లేదండి. నిన్ను నమ్మొచ్చాను చూడు, నాది తప్పు. నిజంగానే చూశానండి. నోర్వై, ఇంకొక్కసారి దెయ్యం గీయం అంటే రాత్రంతా శ్మశానంలో జాగరణ చేయిస్తా. రుచికి బిడ్డ ఎవడు రాడు. ఏమండి, ఇక్కడే చూసానే. దేవుడి దయ వల్ల మళ్ళీ తప్పించుకున్నాను. కష్టపడి చదవాలని అమ్మగారు అన్నిసార్లు అంటే ఏమో అనుకున్నాను, కానీ ఈ రకంగా కష్టపడాల్సి వస్తుంది అనుకోలేదు. ఏమైంది డాక్టర్? నా కెరీర్లో ఎంత టెంపరేచర్ చూడలేదు. నా లైఫ్ లో కూడా ఎప్పుడూ అలాంటి క్రీచర్ని చూడలేదు. ఎలాంటిది? ఏమైంది? ఇప్పుడైనా చెప్పు. అది రాత్రి నుంచి ఇలానే మాట్లాడుతుంది మేడం. మన ఇంట్లో దెయ్యం తిరుగుతుందంట, డైరెక్ట్ గా చూసిందంట. నైట్ మొత్తం ఒక్కటే గోల, టార్చర్. మన ఇంట్లో దయ్యాలేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? చూస్తుంటే తెలియడం లేదా మేడం? అదే కన్ఫర్మ్. లేదు మేడం, నిజంగానే చూశాను. తెల్లటి క్లాత్ వేసుకుని అటు ఇటు తిరుగుతూ, ఓ ఆంజనేయ, తలుచుకుంటేనే షాకింగ్. ఈ మధ్యన హారర్ మూవీస్ ఎక్కువ చూస్తున్నావా వదినా? ఎక్కువ కాదు నవ్య, అదే చూస్తుంది. అందుకే దెయ్యం తెల్ల బట్టలతో డాన్స్ చేస్తూ ఇల్లంతా తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. కమాన్ తేజ, పాపం వనజకు అంత భయపడుతుంటే మీరేంటి కామెడీ చేస్తున్నారు? మన ఇంట్లో అలాంటివేవీ ఉండవు ప్రీతి. వనజేదో భ్రమపడి ఉంటుంది. భ్రమ కాదు మావయ్య, నిజమే. నా భయం అబద్ధమైతే జ్వరం ఎందుకు వస్తుంది చెప్పండి? మీరు నమ్మినా నమ్మకపోయినా దెయ్యాన్ని మాత్రం నేను చూశాను.
గజలు 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 అమ్మో అమ్మో ఏంటక్క? గజ్జలు ఆ గజ్జల శబ్దం దెయ్యండి ఇక్కడికి వస్తుంది. మేడం నన్ను కాపాడండి మేడం ప్లీజ్. వదినా, తను బ్రాహ్మిణి, దెయ్యం కాదు. కానీ ఆ పట్టీల శబ్దం మాత్రం దెయ్యానిదే. నిన్న నైట్ నువ్వు హాల్లో తిరిగావా? లేదు మేడం, గదిలో నిద్రపోతున్నాను. పోనీ నిద్రలో నడిచి అలవాటుందా? ప్రీతి, నిద్రలో నడిస్తే మాత్రం దుప్పట్ని దెయ్యంలో కప్పుకొని తిరుగుతుందా? మీరందరూ ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అయినా పాప నదిలి నేనెందుకు బయటకు వస్తాను? చూడండమ్మా, మీకేం ప్రాబ్లం లేదు. ఏదో ఊహించుకుని భయపడుతున్నారు. అందుకే ఫీవర్ కూడా వచ్చింది. నేను టాబ్లెట్స్ రాసిస్తాను, అవి వాడండి. భయం తగ్గడానికేనా? కాదు, జ్వరం తగ్గడానికి. నువ్వెక్కడికి బయలుదేరావు? నిన్ననే చెప్పాను కదా, సంధికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయని. తనకి హెల్ప్ చేయడానికి వెళ్తున్నాను. ఒంటరిగా ఎందుకు? అన్నయ్యని తీసుకుని వెళ్ళు. పర్లేదు నవ్యమ్మ, నేను వెళ్తానులే. పర్లేదు నవ్య. నువ్వు మీ చెల్లికి హెల్ప్ చేయడానికి పాపెందుకు? అంటే పాప ఆకలికి ఏడుస్తుందేమోనని. ఈవినింగ్ లోపు వచ్చేస్తాను. రాహుల్కి తెలుసా? స్నానం చేస్తున్నారు, ఫోన్ చేసి చెప్తాను. పదండి. పద. ప్రీతి, నేను చెప్పేది నిజం. రాత్రి విన్నది ఆ సరస్సు పట్టేల సౌండే. నైట్ టైము దయ్యంలా తిరగాల్సిన అవసరం దానికేముంది వనజక్క? అంటే నేను నీకు హెల్ప్ చేస్తున్నానని నా మీద పగబట్టి నన్ను భయపెట్టడానికి క్షుద్ర పూజలేమైనా చేయిస్తుందేమో. దాంది మరీ అంత చీప్ క్యారెక్టర్ కాదులే వనజక్క. నువ్వు కూడా నన్ను నమ్మకపోతే నేనేం చేయాలి? నమ్ముతాను వనజక్క, కానీ నైట్ టైం అలా ఎందుకు తిరుగుతుందో, దాని కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. సిట్ డౌన్, ఆల్ ఆఫ్ యు సిట్ డౌన్. ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? సార్, నేను ఈ క్లాస్లో స్టూడెంట్ని కాకముందు నా పాపకు తల్లిని. మాటలు రాని వయసు తనది. బిడ్డ ఆకలి తెలుసుకోవడం, అడగకుండా తీర్చడం అమ్మగా నా బాధ్యత. నీ బిడ్డ కోసం ఇంత ఆలోచిస్తున్న దానివి నీకు చదివేందుకు? పాపతో పాటు ఇంట్లోనే ఉండొచ్చు కదా. రేయ్, నీ మొబైల్లో మొత్తం రికార్డ్ చేయి. ఈ ప్రిన్సిపల్ పొగరు బిహేవియర్ అంతా పోయేలా
టీవీలో టెలికాస్ట్ అయ్యి స్టేట్ మొత్తం చూసేలా నేను అరేంజ్ చేస్తాను. ఓకే. హ్మ్. నువ్వు స్టూడెంట్గా మాత్రమే ఈ కాలేజీకి రావాలి. అమ్మగా అయితే ఇంట్లోనే ఉండాలి. ఏంటి సార్ మీరు మాట్లాడేది? అంటే అమ్మకు చదువు అవసరం లేదన్నా? లేక బిడ్డ పుట్టగానే ఆడది ఇంటికి పరిమితం అవ్వాలి అని అంటున్నారా? కాదమ్మా, పాపం తీసుకుని కాలేజీకి రాకూడదు అంటున్నారు. సారీ సార్, నా పాప లేకుండా నేను కాలేజ్కి రాలేను. నా వల్ల కాలేజ్లో ఎవరూ ఇబ్బంది లేదంటున్నారు. పాప ఎప్పుడైనా ఏడిస్తే నేను వెంటనే బయటికి తీసుకువెళ్తున్నాను. అప్పటికి ఊరుకోకపోతే ఒక్కొక్క క్లాస్ని వదులుకుంటున్నాను. అమ్మగా నేను నా బిడ్డ బాధ్యత తీసుకోవడం ఎంత ముఖ్యమో నేను డిగ్రీ పూర్తి చేసి పట్టా పొందడం కూడా అంతే ముఖ్యం. చిన్నప్పుడు చదువంటే కేవలం బడికి వెళ్ళడం, అది నా వల్ల కాలేదు. కానీ ఇప్పుడు చదువు నా జీవితాన్ని శాసించే మార్గం. ఎంత కష్టమైనా సరే సాధించాలి. తల్లి బిడ్డకు మొదటి గురువు. అలాంటిది తల్లి మంచి చదువు చదివితే బిడ్డల భవిష్యత్తే కాదు, ఈ దేశ ప్రగతి కూడా అద్భుతంగా ఉంటుంది. వీడియో మొత్తం టెలికాస్ట్ అవుతుందిరా. ఓకే. ఇదేంటి కాలేజ్కి వెళ్ళింది, టీవీలో వస్తోందేంటి? నాలాంటి గృహిణి ఒక బిడ్డకు తల్లై డిగ్రీ పూర్తి చేయాలన్న ఆసక్తితో కాలేజ్కి వస్తే ప్రోత్సహించాల్సిన మీరే ఇలా నిందిస్తుంటే అది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. ఇది గాని రాహుల్ చూస్తే బ్రాహ్మణినే సరస్సు అని తెలిసిపోతుంది. నా కండిషన్స్కి అర్థం లేకుండా పోతుంది. రాహుల్ చూడకుండా టీవీ ఆఫ్ చేయాలి. రిమోట్ ఎక్కడుంది? ప్రీతి,
ఆంటీ ఎందుకంత టెన్షన్ పడుతూ టీవీ ఆఫ్ చేశారు? ఆ సరస్సు మొహం స్ట్రైట్ గానే చూడలేం. టీవీలో ఎందుకులే అనుకున్నారేమో. కాదు వనజక్క, అది రీజన్ కాదు. అయినా సరస్సు ఏంటి టీవీలో కనిపిస్తుంది? ఇంట్లో నాటకాలు సరిపోనట్టు ఏదైనా అరవన్ సీరియల్లో యాక్ట్ చేస్తుందంటావా? ఆ సీన్ కూడా చాలా న్యాచురల్ గా ఉంది. సీరియల్ కాదు, అది నిజమే. మేడం గారు కాలేజ్లోనే ఉన్నారు. ఏంటి, కాలేజా? చూస్తే తెలియడం లేదా? ఇది అమ్మగారింటికని అబద్ధం చెప్పి కాలేజ్కి వెళ్తుంది.